మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల ఏపీ రోడ్డు ప్రమాద బాధితుడిని కాపాడి మంత్రి నాదెండ్ల మనోహర్ మానవత్వం చాటుకున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద కారు బైకు ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న మంత్రి ఆ ప్రమాదాన్ని గమనించి ఆగారు. మంత్రి స్వయంగా అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించారు. అనంతరం ఎస్పీకి సైతం ఫోన్ చేసి క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జగన్ కు నాదెండ్ల మనోహర్ కౌంటర్ పంటలకు కనీస మద్దతు ధరలు లభించక రైతులను రోడ్డెక్కుతున్నారన్న జగన్ విమర్శలకు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. వర్క్ ఫ్రం బెంగళూరు చేసే జగన్ కు రైతుల గురించి అవగాహన లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసి 1,674 కోట్లు బకాయిలు పెట్టిందని, అన్నదాతలను వేధించిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 11,000 కోట్లు జమ చేసిందన్నారు. మే 27, 28, 29 తేదీలో మహానాడు సిబిఎన్ ఏపీ కడపలో మే 27, 28, 29 తేదీలో మహానాడు నిర్వహించబోతున్నట్లు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తుందని, వాటిని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. త్రివిధ దళాల చీఫ్లతో మోదీ భేటీలు పూర్తి. ఏం జరగనుంది? త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ భేటీలు పూర్తయ్యాయి. నిన్న ఆర్మీ, నేవీ చీఫ్లతో మాట్లాడిన ఆయన ఈరోజు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తోనూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో భారత యాక్షన్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. పీఓకేని వెనక్కి తీసుకుంటుందా లేక శత్రు దేశపు కీలక స్థావరాలపై దాడి చేస్తుందా అన్న చర్చ నడుస్తుంది. భారత్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? కామెంట్లలో తెలపండి. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో వీడీఓగా, పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల వ్యక్తిగత సహాయకునిగా డెప్యూటేషన్లో పనిచేసి సేవలందించిన శ్రీ తురగా కృష్ణ మోహన్ రావు గారికి బొమ్మన రామచంద్రరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సత్కార సభలో పాల్గొని కృష్ణమోహన్ గారి దంపతులను గజమాలతో సత్కరించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలకు పైగా తాను నమ్మిన ఆదర్శానికి కట్టుబడి త్రికరణ శుద్ధిగా విధులు నిర్వహించి అందరి మన్ననలను అందుకొని ఉద్యోగ విరమణ చేస్తున్న శ్రీ తురగా కృష్ణమోహన్ రావు గారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ నగర సంయుక్త కార్యదర్శి శ్రీ సోడిశెట్టి రాధా గారి ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవం శ్రీ అమరజీవి పట్టు శ్రీరాములు గారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త శ్రీ అమిశెట్టి వాసు గారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు శ్రీ కామాల సోమనాథం గారు, సెంట్రల్ నియోజకవర్గం వివిధ డివిజన్ల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ధార్మిక మండలి సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. కోసిరి హెచ్కే నాయుడు, జనసేన పార్టీ 30వ డివిజన్ ఉపాధ్యక్షులు, జేఎస్పీ ఆటో యూనియన్ విజయవాడ, సోడిశెట్టి రాధా యువసేన. పిఠాపురం జన సైనికుడైన చల్లా శివ గారి ఇల్లు పూర్తిగా కాలిపోయి ఆయన ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ ఎవరిని నిందించకుండా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా మిత్రులు మరియు కాపు ఆత్మీయ సేన సభ్యుల ద్వారా సేకరించిన విరాళాలను ఈ రోజున జనసేన పార్టీ ఎంపీటీసీ జి వేమవరం మండలం శ్రీమతి దుర్గారాణి లంకలపల్లి గారు తదితరులు ఈరోజు ఆ కుటుంబానికి సుమారు ₹1,00,000 పోగు చేసి అందించగలిగాం. ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఎన్ఐరీలు కూడా సుమారు ₹3 లక్షల శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారి ద్వారా అందించారు. అంగరంగ వైభవంగా మదనపల్లిలో జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మరియు రాష్ట్ర ఏపీఐఐసి డైరెక్టర్ మదనపల్లికి చెందిన శ్రీ మై ఫోర్స్ మహేష్ సమక్షంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జయరాం చిన్నారి గారు. ప్రతి గ్రామంలోనూ జనసేన జెండా ఎగరాలి, ప్రతి ఇంటి నుంచి ఓటు ప్రతి హృదయంలోనూ చోటు కావాలి. జయరాం చిన్నారి మాట్లాడుతూ జనసేన పార్టీ జెండా రెపరెపలాడేలా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తని పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని, జనసేన పార్టీలో పనిచేస్తున్న ప్రతి నాయకుడికి సముచిత స్థానం కల్పిస్తుంది అని, జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన కమిటీ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులు, చిరంజీవి యువత సభ్యులు, జనసేన మరియు మెగా మద్దతుదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మరియు పాలకొండ నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీ గర్భాన సత్యబాబు గారు ఈ రోజు హాజరైనటువంటి శుభకార్యాలు కురుపాం నియోజకవర్గం చిన్నమెరంగి గ్రామంలో చిత్రిక ఉమా స్వర్ణ దంపతుల కుమార్తె ఉజ్జు రజస్వల వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. పాలకొండ పిన్నింటి సావిత్రి, కీర్తిశేషులు అప్పన్న గారి భార్య ఆహ్వానం మేరకు పిన్నింటి విద్యాసాగర్ మరియు సుప్రియ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. పాలకొండలో మక్క అరుణ్ కుమార్ రాణి గార్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. సంతనర్సీపురం అల్లిన గోవిందరావు, మేరమ్మ దంపతుల కుమార్తె ప్రియాంక రజస్వల వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు.
మావోలతో చర్చలుండవు, లొంగిపోవాల్సిందే బండి సంజయ్. టీజీ ఆపరేషన్ కగార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, ఆయుధాలు వీడి లొంగిపోవాల్సిందని స్పష్టం చేశారు. మావోలు ఎంతమంది నాయకులను హతమార్చారని, అమాయక పౌరులను పట్టణ పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కార్రెకుట్టలో మావోల స్థావరాలే లక్ష్యంగా వేలాది మంది భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.